అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఈ వీడియోలో మనం వినబోతున్న కథ 'వెంటాడే నీడ' పార్ట్ 2. ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి కథ ఎలా ఉందో కమెంట్స్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మరి ఎందుకు ఆలస్యం, వినేద్దామా? ఎముకలన్నీ విరిగినట్లయింది సుమంత్కి. అయినా శక్తిని కూడా తీసుకుని పైకి లేచాడు. ఆ ఆకారం తిరిగి అతని మీదకు దూకాలని ప్రయత్నించింది. కానీ సుమంత్ ఇందాక రాయితో కొట్టిన దెబ్బకు దాని తల నుండి రక్తం ధారగా కారుతుండడంతో నేల మీద కూలబడిపోయింది. ఇదే సరైన అదను. చుట్టూ చూశాడు సుమంత్. తోట పని కోసం వాడే గుణపం కనిపించింది. వేగంగా దాన్ని అందుకొని ఆ ఆకారం గుండెల్లో బలంగా పొడిచాడు. ఆ ఆకారం కాసేపు గిలిగిలా తన్నుకొని తలవాల్చేసింది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి సుమంత్కి. అసలు ఆ ఆకారం ఏమిటి? విచిత్రమైన జంతువా లేక మనిషా? ఇదేమీ ఆఫ్రికన్ ఫారెస్ట్ కాదు. విచిత్రమైన జంతువులు ఉండడానికి హైవే పక్కనున్న మామిడి తోట. బహుశా ఎవరైనా మతిస్థిమితం లేని మనిషి అయి ఉంటాడు. ఒకవేళ ఆ ఆకారం ఒక దెయ్యమా? దెయ్యమైతే తను కొట్టిన రాతి దెబ్బకి చనిపోతుందా? దెయ్యం అంత తేలిగ్గా చనిపోయేట్లయితే ఎవ్వరూ దయ్యాలకు భయపడరు కదా. అసలు చనిపోయాకే కదా దెయ్యమయ్యేది. మళ్ళీ ఎలా చనిపోతుంది? ఇంతకీ ఆ ఆకారం చనిపోయిందా లేక స్పృహ తప్పిందా? అతని మదిలో ఎన్నో ఆలోచనలు. కాస్త దగ్గరికి వెళ్ళి పరిశీలిద్దామనుకున్నాడు. కానీ ధైర్యం చాలలేదు. ఒకవేళ ఆ ఆకారం మనిషిదైతే తను హత్య చేసినట్లయినా ఇప్పుడేం చేయాలి? ఒకసారి చేతిలో ఉన్న గుణపం వంక చూశాడు. ఈ గుణపంతో గుంట తవ్వి ఈ ఆకారాన్ని పూడ్చిపెడితే తన వల్ల అవుతుందా? వేరే దారి లేదు. గుంట తవ్వడం ప్రారంభించాడు సుమంత్. 10 నిమిషాలకే అతని చేతులు నొప్పి పుట్టడం మొదలైంది. అయినా పట్టు వదలకుండా తవ్వడం కొనసాగించాడు. మరో 10 నిమిషాలు ఆపకుండా తవ్వాడు. ఒకసారి తను తవ్విన గుంట వంక చూశాడు. ఒక అడుగు కూడా పూర్తి కాలేదు. తల నుండి చెమటలు ధారగా కారి కళ్ళల్లోకి వెళ్ళాయి. కళ్ళు భగ్గున మండుతున్నాయి. అసలు ఈ పని తన వల్ల అవుతుందా? ఒక గంటను నలుగురు మనుషులు తవ్వితే 2 గంటలు పడుతుందనుకుంటే తను ఒక్కడే తవ్వితే 8 గంటలు పడుతుందా? అన్ని చోట్ల మ్యాథమెటిక్స్ పనికిరాదు. 1 గంట తవ్వేసరికి తన పని అయిపోతుంది. 2 గంటలు తవ్వితే స్పృహ తప్పి తనే ఆ గుంటలో పడిపోతాడేమో. ఎవరు తీసిన గోతిలో వారే పడడమంటే ఇదేనేమో. అంత భయంతోనూ నవ్వు వచ్చింది అతనికి. ఒకసారి గూగుల్ సెర్చ్లో చూడాలి గుంట తవ్వడానికి ఎంత టైం పడుతుందో. ఆ ఆలోచన రాగానే అతను తన మొబైల్ కోసం ప్యాంట్ పోకెట్ తడుపుకున్నాడు. మొబైల్ జేబులోనే ఉంది. మొబైల్ చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది. తన స్నేహితులకి ఫోన్ చేస్తే, అమ్మో, ఇలాంటి విషయాలు నలుగురికి తెలియకూడదు. తను చేసిన పని ఒకరి నుంచి మరొకటి పాకుతూ వెళ్ళిపోతుంది. విశాల్కు ఫోన్ చేస్తే, అవును, అతనొక్కడే తనను ఈ ప్రాబ్లం నుంచి తప్పించగలడు. వెంటనే జేబులోంచి ఫోన్ తీశాడు సుమంత్. తన ఫ్రెండ్ విశాల్కు కాల్ చేశాడు. అటువైపు రింగ్ అవుతోంది, కానీ లిఫ్ట్ చేయలేదు. కానీ దగ్గరలో ఏదో ఫోన్ రింగ్ అయినట్లు అతనికి లీలగా అనిపించింది. ఇదేమిటి? విశాల్ ఇక్కడే ఉన్నాడా లేక అదే సమయానికి వేరే ఫోన్ ఏదైనా రింగ్ అయిందా? అయోమయంలో నుంచి తేరుకొని మరొకసారి విశాల్కు కాల్ చేసి చుట్టూ జాగ్రత్తగా గమనించాడు. దగ్గరలోనే రింగ్ అవుతోంది. చుట్టూ హోరుగాలి. శబ్దం అస్పష్టంగా వినిపిస్తోంది. చెవులు రిక్కించి విన్నాడు. అంతే, అతని గుండె క్షణకాలం ఆగింది. ఆ రింగ్ కింద పడి ఉన్న ఆ ఆకారం దగ్గర నుంచి వస్తోంది. సుమంత్ ఒళ్ళంతా భయంతో వణికిపోయింది. చేతిలోని సెల్ జారి కింద పడిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.